హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం. లెట్స్ గో. చికెన్ ఇవాళ నేనే వేస్తున్నాను, ఎందుకంటే మా అమ్మకు ఇంట్రెస్ట్ లేదన్నది. అయితే ఇక నేనే వేస్తాను. ఫస్ట్ చికెన్ అయితే కడిగి పెట్టుకుందాం. మంచిగా కడిగిన చికెన్లో కారం వేసుకుందాం. ఫస్ట్ మా ఇంట్లోనైతే ఈ గంటకు కేజీకి గంటెడు కారం వేస్తాం. ఇది కొంచెం కారం కొంచెం ఉంటుంది. మన ఇంట్లో కాయలు కొని పట్టించిన కారం కొంచెం ఉంటుంది. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం. తర్వాత కొంచెం పసుపు వేద్దాం. నెక్స్ట్ అట్లనే కొంచెం సాల్ట్, అట్లనే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తా. ఆయిల్ ఎందుకంటే కొంచెం సేపు దీంట్లో మిక్స్ చేయడానికి, మనకు చేతికి అంటకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేస్తా అంతే. యాక్చువల్గా స్టవ్ దగ్గర వేయాలి, కానీ మా ఇంట్లో దేవుళ్ళ గది స్టవ్ పక్కనే ఉంటాయి. ఇక నాన్ వెజ్ ఎందుకు అక్కడ అని చెప్పేసి మా ఇంట్లో ఎప్పుడు కానీ బయటనే వండుతాం. బయట కట్టెల పొయ్యి మీద వండుతాం, లేకపోతే ఈ పక్క రూమ్లో ఈ దగ్గరనే వండుతాం. చికెన్ చేసేంతవరకు మంచిగా ఉంటుంది, కానీ చేసిన తర్వాత మనమే వేస్తాం వాటికి తినబుద్ధి కాదు ఎక్కువ. మంచిగా కలిపి ఒక 10 నిమిషాలు అయితే అట్లా పక్కకు పెట్టుకుందాం. ఫస్టే మనం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇంకా కొత్తిమీర అన్నీ తరిగి పెట్టేసుకుందాం. నెక్స్ట్గా స్టార్ట్ చేద్దాం. స్టవ్ అయితే ఆన్ చేద్దాం. కాస్త గంజి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం. సాయి కుమార్ వస్తానా? మా ఫ్రెండ్ వచ్చిండు. దా రికార్డింగ్ చేస్తాను అని చెప్పి చూడడానికి వచ్చింది. నూనె వేడవుతుంది, కొంచెం నూనె వేడైనా లేదా అని చెప్పి కొద్దిగా ఆయిల్ వేడైంది. పచ్చిమిర్చి చూద్దాం. పచ్చిమిర్చి కొంచెం గోలిన తర్వాత ఉల్లిగడ్డలు వేద్దాం. మా తాత కోసిండు ఉల్లిగడ్డలు, చూడండి ఎట్లా కోసిండు. ఉల్లిగడ్డలు నాకు ఇట్లా కోస్తే నచ్చది, మొత్తం ఇట్లా వక్కలు కోసిండు. నేనైతే షార్ప్గా కోస్తాను. ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాయి. ఇక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఎక్కువ వేస్తే అంత గ్రే వస్తుంది అండ్ మంచి టేస్ట్ వస్తుంది. 3 స్పూన్లు వేసిన, కేజీ కాబట్టి ఇంకొంచెం వేస్తాను. మంచిగా పచ్చి వాసన పోయే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇంతకుముందు నానబెట్టుకున్న కొంచెం చెప్పు పక్క పెట్టుకుని చికెన్ అయితే చేద్దాం. అలా ఇంకా కాలేదు, మంట పెట్టాలి. ఇక కట్టెలు పెట్టి గట్టిగా మూత పెట్టాలి. కట్టెలు ఎక్కడ ఉన్నాయి? స్టవ్వే, గ్యాస్ స్టవ్వే. బాయ్. కలుపుదాం. ఇక చికెన్ ఫ్రై అయిపోయింది. అమ్మ తాత ఫ్రై తింటాడా? తాత ఫ్రై తింటాడా?
తాత చికెన్ ఫ్రై తింటాడా? మా తాతకు సూప్ కావాలన్నట, మాకేమో ఫ్రై కావాలి. వీళ్ళ ట్విస్ట్ ఏంటంటే అసలు మా అమ్మ తినది కానీ మా అమ్మకి అసలు ఇక ఫ్రై పెడితే నచ్చది. తినేటోళ్ళకి లేని బాధ మా అమ్మకి ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అదేందో అర్థం కాదు. ఈ అమ్మలు అందరు ఇంతేనా అసలు? అంటే తినేది మేమే కదా మమ్మీ. తినేది మీరైతే మాత్రం కొంచెం ఉంటే మనసులు ఉంటుంది, కూర్చుంటుంది. సరే తాత కోసం కొంచెం సూప్ పెడతా. కానీ కుడకపొడి నాకు ఒక లవంగాలు ఒక 4, ఇలాచి చెక్క అవి దంచియవు. 4 అమ్మా, 4 లవంగాలు 3 ఇలాచీలు. కొంచెం అది ఏంది అది జీలకర్ర లెక్క ఉంటాయి కదా అవి. ఏం కాదమ్మా కేజీ చికెన్కు. ఓకే మళ్ళీ ఒకసారి ఇక మా తాత గ్రేవీ పెట్టాలి కాబట్టి ఇక్కడ ఉంచితే మాత్రం ఇది మస్తు ఉంటుంది బ్రో. మన ఇద్దరికి సెట్ అయిపోతుంది. ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నాం ఒక కుడుకని, దానిలో కొంచెం చపాతీలు వేడి కావాలన్న మమ్మీ. అప్పటి నుంచి బాగా దాహం ఇస్తాం, కొన్ని వాటర్ తాగాం ఇక. మసాలా నూరింది, నీళ్ళు పోతాం. అమ్మా నీళ్ళు పోతానా? అదేంటి డైరెక్ట్ రోల్లోకి వెళ్ళి తీసినావా? మేమైతే ఎప్పుడైనా కూడా ఇంట్లోనే మసాలాలు నూరి వేసుకుంటాం. షాపులలో దొరికేటి 5 రూపీస్ 10 రూపీస్ ఆల్మోస్ట్ యూజ్ చేయమన్నట్టు. న్యాచురల్గా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దించేసి కొత్తిమీర వేస్తే అయిపోతుంది. వేసిన ధనియాల పొడి వేసిన, బట్ ఆ క్లిప్ తీయడం మర్చిపోయినా. ఓకే కర్రీ అయితే అయిపోయింది, ఇక దించేసి ఘోరంగా ఉడకపోతుంది అసలు. ఇవాళ నిన్న మొన్న వర్షం లేక ఘోరం ఉడకపోస్తుంది అసలు. లోపల కూడా ఫ్యాన్ లేదు, ఘోరంగా ఉబ్బరిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇంకేం చెప్పాలి, చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లే, లైక్ చేయట్లే. కొంచెం చూసిన వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి, మాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. అట్లనే చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క లైక్ ఒక సబ్స్క్రైబ్ మాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. ఇట్లాంటి వీడియోస్ మరి ఇంకా చూడాలనుకుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో అన్నం అయితే అయినట్టుంది ఇక ఫైనల్గా. ఇప్పుడు పోకుండా మా అమ్మాయి ఇక మమ్మల్ని వేసుకుంటుంది. మా డాడీ కూడా పిలుస్తాడు. వన్ మోర్ టైం అందరూ కలిసిమెలిసి మంచిగా ఉండాలని, మా ఫ్రెండ్షిప్ ఇంకేమంటారు యూట్యూబ్లో చాలామంది ఫ్రెండ్స్ కావాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.